ఈజ్ ఛాంపియన్ హైదరాబాద్ 7 టీం నుంచి నవీన్. నవీన్ ఏంది చేతిలో ఏంది హడావిడి ఏంది కత్తి ఏంది ఇంకా 2-3 ఆడు ఉన్నట్టున్నాయి సరిపోతారో చేతిలో. వాట్ ఇస్ దిస్ పర్ఫార్మెన్స్ మ్యాన్? ఎందుకు టాలెంట్స్ అన్న లైక్ ఇట్ వాస్ మై డే సో దే డిడ్ంట్ బౌల్ వెల్ అంటే యాజ్ పర్ టుడే అట్లా అనిపిదా నువ్వు అసలు బాలర్స్ లెక్క చేయలే నువ్వు? ఓ బాలర్ ఎట్లా ఉన్నది మొత్తం వాళ్ళ యాటిట్యూడ్ అంతా ఖరాబ్ చేసి కాన్ఫిడెన్స్ అంతా ఖరాబ్ చేసినాను. ఇక్కడ వరకు వచ్చిరంటే దే ఆర్ ఆల్సో బ్యూటిఫుల్ ప్లేయర్స్. నువ్వు అసలు వాళ్ళ కాన్ఫిడెన్స్ అంతా బ్రేక్ చేసినావు. ఎందుకంటే ఎందుకు కావాలని ఫిక్స్ అయినావా? లేకపోతే నీకు లెక్క లేదా బాలర్స్ అంటే? ట్రోఫీ వాళ్ళు ఫుల్ ప్లానింగ్ చేసుకుంటారు అందరు కలిసి ఇట్లా గ్రూప్ అయ్యి ఇప్పుడు వేసేద్దామని డిసైడ్ అవుతారు. రప్పని కొడుతున్నావు బాల్స్. టిపికల్ క్వశ్చన్ అలా అట్లా ఇచ్చి పడేసిండు నవీన్ ఛాంపియన్. అసలు బాలర్స్ కి మొత్తం కన్ఫ్యూజన్ ఉండే ఇవాళ మొత్తం ఎట్లా ఏమైనా టాక్ ఆఫ్ ద టవర్ అంటారు చూడు, ఇట్లా పక్క పోయి మాట్లాడుతారు ఏం చేద్దాం నవీన్ ఎట్లా అవుట్ చేద్దామని. దొరుకుతలేడు నవీన్. గ్రేట్ జాబ్ మ్యాన్, కంగ్రాచులేషన్స్. మీ మేనేజర్ సపోర్ట్ ఎట్లుండే అసలు? మీ మేనేజర్ అయితే ఎంకరేజ్మెంట్ నార్మల్ లేదు. నువ్వు కొట్టేసి అక్కడ ఊరికి పబ్లిక్ కనబడ్డా మావాడు ఆడతాడు చూడు అని చెప్తున్నాడు. అది యాక్చువల్లీ చాలా ఎంకరేజ్ చేసినాడు అన్న శివ శర్మ మేనేజర్ సాబ్. ఇది రాజా మేనేజర్ ఫర్ హైదరాబాద్ 7 టీమ్ నితిన్ శర్మ. అట్లా ఫుల్ ఎంకరేజ్మెంట్ ఉండే శర్మ నుంచి ఇవాళ. నవీన్ చెప్పు ఒక 2 ముచ్చట్లు లేపు. వితౌట్ హిమ్ దిస్ టోర్నమెంట్ ఇస్ నథింగ్. వై బికాజ్ నాకు ఛాన్స్ ఇచ్చింది శర్మ బ్రో. యాక్చువల్లీ ఫస్ట్ ఈవెంట్ ఆడిపిద్దాం అనుకున్నా అన్న. ఆ టైంలో వీళ్ళు వేరే టోర్నమెంట్ లో బిజీ ఉండి అప్పుడు ప్రశాంత్ అన్నతో మాట్లాడితే ప్రశాంత్ అన్న ఇప్పుడు మాట ఇచ్చిన అనమాట. నాని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు. నేను చూపిస్తాను ఆ టీం ఏందో చెప్పిండు. ఆల్రెడీ ప్రామిస్ చేసిండు, ఇలా చూపించిండు శర్మ. గ్రేట్ జాబ్ మ్యాన్ శర్మ.